హాయ్ ఫ్రెండ్స్, బృందావనానికి స్వాగతం. మా కుటుంబం ఇలా కలిసి ఉండడానికి గల రహస్యాన్ని ఈ వీడియోలో మీకు చెప్తున్నా. మేమంతా సంతోషంగా, సరదాగా, హాయిగా కలిసి ఉంటున్నామంటే దానికి కారణం మాతో చక్కగా కలిసిపోయే మా వదిన. పనికి వంటికి మనుషులుంటే ఎవరైనా చూస్తారు అనే మాట టక్కున అనేవారు ఉంటారు చాలామంది. ఎంత వంట మనిషి పనివాళ్ళు ఉన్నా అందరం కలిసి ఉండాలి అని ఆత్మీయతా భావన అందరికీ ఉండదు. అమ్మా నాన్నలు లేకున్నా పుట్టింటికి వెళ్ళి నెలల కొద్దీ ఉంటున్నామంటే ఆ గొప్పతనం మా అన్న వదినలది. తరాల అంతరాలు తెలియకుండా మాతో చక్కగా కలిసిపోయే ఈ తరం మేనకోడలు శివాని, అబ్బాయి కృష్ణ చైతన్య, అలాగే మేనల్లుడు శివాజీ, అమ్మాయి నవ్యత. తన బలగాన్ని పరిచయం మా భీమిలి ఫామ్ హౌస్లో వాళ్ళ కొండమ్మ అని ఉంది. వాళ్ళ అత్తగారు 30 years నేను మ్యారేజ్ వచ్చినప్పటి నుంచి చేశారు. వాళ్ళ మామగారు, వాళ్ళ అత్తగారు, తర్వాత వాళ్ళ కొడుకు, కోళ్ళు, మనవడు అందరూ కూడా ఇక్కడే పనిచేస్తున్నారు ఈ ఫామ్ హౌస్లోనే. ఇప్పుడు కూడా కొండమ్మ చాలా బాగా చేస్తుంది. వాళ్ళందరూ చాలా మేమంటే అభిమానంగా ఉంటారు. అందుకనే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి మాకు అంత ఇదిగా ఉండి వాళ్ళు బాగుంటున్నారు, మేము బాగుంటున్నాం. వర్కర్స్ దొరకరు అన్న భయం లేకుండా వాళ్ళే నమ్మకంగా ఉండబట్టే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫామ్ హౌస్ ఇలా ఉంచగలుగుతున్నాం. లక్ష్మి వైజాగ్లో ఇంటికాడ సీతమ్మ దారిలో మా బాబు చిన్నప్పటి నుంచి ఉంటుంది. 37 years నుంచి చేస్తుంది. మా బాబు చిన్నప్పటి నుంచి నలవబెట్టి వాళ్ళ హస్బెండ్ మా బాబు క్లినిక్లో చేస్తున్నాడు ఇప్పటికి. వాళ్ళ పిల్లడు వాళ్ళు అందరూ కూడా అలాగే 37 years నుంచి మా ఇంటి దగ్గరే పనిచేస్తా అలా నమ్మకంగా ఉంటున్నారు. వాళ్ళు ఇదిగా ఉంటున్నారు, మేము ఇదిగా ఉండగలుగుతున్నాం. అంటే వాళ్ళ మంచితనం మా మంచితనం అలాగే అని నేను చెప్తున్నాను. మా ఫామ్ హౌస్ భీమిలీలో కుక్కు రూతు అని ఉంది. తను చాలా బాగా వంట చేస్తుంది. మేమందరం ఇంతమంది 200 మంది పైన అబవ్ అయి ఉంటాము. అందరం ఇలా కలిసి ఆనందంగా ఉండటానికి, వండి పెట్టిన తినటానికి అన్నీ రూతే కారణము. రూతు చాలా మంచిది. మా అందరితో చాలా బాగుంటుంది. నాకు వంటలు నచ్చినాయి. అమ్మగారు వాళ్ళకి అందరికీ అన్నం బట్టి అమ్మగారికి థ్యాంక్స్. అంటే కొన్ని అమ్మగారు నేర్పించారు, కొన్ని నేను నేర్చుకొని ఇంతమందికి వంట చేస్తున్నానంటే అమ్మగారు కొంచెం నేర్పించారు. దాన్ని బట్టి నేను వంట చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఇంతమందికి నేను చేయలేదు, అమ్మగారు కాస్త నేర్పించారు, నేను కాస్త నేర్చుకొని అలా వంట చేస్తాను. మరి మిమ్మల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టారా? అమ్మగారు ఇబ్బంది పెట్టలేదు. అమ్మగారు వాళ్ళందరూ ప్రేమగా నన్ను చూస్తున్నారు. నిన్ను ఇబ్బంది పెట్టిందా వదినా? ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. నిన్న ఊరెళ్ళి కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబుది బర్త్డే ఉందని వాళ్ళు సండే నైట్కి చేస్తున్నారని మాతో సండే మార్నింగ్ వస్తానని చెప్పింది. కాబట్టి వచ్చి నిన్న సాటర్డేనే వచ్చేసింది ఈవినింగ్. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓ గుడ్, థ్యాంక్ యూ. హాయ్ రీతు, ఏం చేస్తున్నారు ఈరోజు? మాకు ఈరోజు క్యారెట్ ఫ్రై అమ్మా. ఫ్రైలోకి ఇగమ్మా ఎల్లుల్లిపాయ. అవునా? మరి మాకేమి అన్వి లేదా? ఏం కావాలమ్మా? ఏం చేసి పెడతారు? మీరు ఏదన్నామంటే అదే వండుతానమ్మా. ఫిష్ చేస్తారా? ఫిష్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మాకు బ్రేక్ఫాస్ట్, వంట ఆలస్యం అవ్వకుండా సమయానికి దింపి సహకరిస్తున్న ఋతు వాళ్ళ ఆయన. చేపల పులుసు, మిక్స్డ్ కర్రీ, టమాటా చట్నీ, క్యారెట్ ఫ్రై, స్వీట్గా లడ్డు, ఇంకా రసం. ఇంకో ఇవన్నీ కలిపి టేబుల్ మీద పెట్టారు భోంచేయడానికి వీలుగా. అప్పారావు, మా నాన్నగారి హయాంలో అప్పారావు నాన్న పోలయ్య చేసేవాడు. ప్రస్తుతం అప్పారావు మా తోటని చూస్తూ ఉన్నాడు.
మహేష్ ఈ సంవత్సరమే ఈ బాబుని పెట్టుకున్నాం తోట పని చూడడానికి. మహేష్ తోట పనే కాకుండా అన్ని పనుల్లోనూ మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. మహేష్కి కరెంటు పని కూడా తెలుసు, ఆ పనులు కూడా చేస్తున్నాడు. ఇంకా డేవిడ్ మేము బయటికి వెళ్ళాలంటే చాలా చక్కగా డ్రైవ్ చేసి తీసుకొస్తాడు. కుటుంబం అన్నాక మాట పట్టింపులు ఎందుకు రావు, తప్పకుండా వస్తాయి. కానీ వాటిని పక్కకి తోసి కలిసి ఉంటేనే బంధాలు అనుబంధాలు మిగులుతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, మీ రుక్మిణి.